హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఇంగ్లీష్ మెథడ్ పీర్ టీచింగ్ ప్లాన్స్ ఎలా రాయాలి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. చూపిస్తాను 2 ప్లాన్స్. సో మీ కాలేజ్ని బట్టి పీరియడ్ ప్లాన్స్ 1 రాయాలా, 2 రాయాలా, 3 రాయాలా, 5 రాయాలా అని మీ కాలేజ్ని బట్టి ఉంటుంది. సో మీరు తెలుసుకొని ఆ పీర్ టీచింగ్ రికార్డులో ఎన్ని ప్లాన్స్ రాయమంటే అన్ని ప్లాన్స్ రాయండి. నేను ఈ వీడియోలో 2 చూపిస్తున్నా. ఇంకా ఎక్కువ రాయమంటే టాపిక్ కొంచెం చేంజ్ చేసి యాజ్ ఇట్ ఈజ్ అట్లనే రాయండి. జస్ట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్‌లో టాపిక్ నేమ్ కొంచెం చేంజ్ చేసి రాయండి. ఏం కాదు. అంత ఎక్కువ పాయింట్ టు పాయింట్ ఎవరు చూడరు. సో జస్ట్ ఇది ఫార్మాట్ చూపిస్తున్నా పీరియడ్ ప్లాన్ ఎలా రాయాలి అని. సో ఇది జనరల్ పీరియడ్ ప్లాన్ అంటే నార్మల్‌గా. సో మీకు సెకండ్ సెమ్‌లో వచ్చేసరికి ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ అని, ఇంకా థర్డ్ సెమ్‌లో వచ్చేసరికి ఓల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అని ఇలా డిఫరెంట్‌గా వస్తూ ఉంటాయి. సో ఇది జనరల్‌గా మామూలు నార్మల్ పీరియడ్ ప్లాన్ ఆర్ లెసన్ ప్లాన్ ఏదైనా ఒకటే పీరియడ్ ప్లాన్. సో ఇక్కడ లెర్నింగ్ అవుట్‌కమ్స్ అని కనిపిస్తున్నాయి గదా! నథింగ్ బట్ అకాడమిక్ స్టాండర్డ్స్ అని. సో అన్ని మెథడ్స్‌లో అంటే మీకు ఫస్ట్ మెథడ్ గానీ వాటిల్లో అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఉన్నాయి గదా! ఇందులో లెర్నింగ్ అవుట్‌కమ్స్ అని ఉన్నాయి. సో నెక్స్ట్ పీరియడ్ ప్లాన్‌లో హెడ్డింగ్ పెట్టి రాసిర్రు లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్, గ్రామటికల్ అవేర్‌నెస్ అని. సో మళ్ళీ అకాడమిక్ స్టాండర్డ్స్ లేవు అని అనుకోకండి. సో చెప్పాను గదా! ఇక్కడ గ్రీటింగ్స్ అని ఉన్న దగ్గర స్ట్రెయిట్‌గా అంటే నెక్స్ట్ బాక్స్‌కి స్ట్రెయిట్‌గానే సో నేను ఎంటర్ ఇంటూ ద క్లాస్ రూమ్, నేను క్లాస్ రూమ్‌లోకి వెళ్ళాను. క్లాస్ రూమ్‌లో చిల్డ్రన్స్‌ని గ్రీటింగ్ చేశాను అని స్ట్రెయిట్‌గానే రాయాలి. సో ఫస్ట్ నుండి ఇంట్రడక్షన్ దగ్గర కొంచెం ప్లేస్ లీవ్ చేశారు గదా! సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు నార్మల్‌గా. గుర్తుకు ఉండకుండా అట్లా స్టార్ట్ చేసేస్తూ ఉంటాం. సో అట్లా స్టార్ట్ చేయకండి. లైన్ టు లైన్ రాయండి. అట్లయితే మీరు రెగ్యులర్ అని కరెక్ట్‌గా రాస్తున్నారని అంత ఎక్కువ చూడరు. సో ఇలా చిన్న మిస్టేక్స్ ఉంటే ఇంకెక్కువ చూస్తారు. ఇంకా మిస్టేక్స్ ఎక్కువ తీయడానికి ట్రై చేస్తారు సార్ వాళ్ళైనా గూడా. సో ఇట్లా బ్లాక్ బోర్డ్ అండ్ టీఎల్ఎం బాక్సెస్‌లో ఇట్లా బ్లాక్ చార్ట్‌తో గానీ, కలర్ చార్ట్స్‌తో గానీ ఇలా మెయిన్ పాయింట్స్, టాపిక్ నేమ్స్ అట్లా చేసి స్టిచ్ చేయండి. బావుంటది.